సొంత ఇల్లులు కింద ఉన్నాయి. అన్ని ఎంక్వైరీలు చేసుకొని కూడా ఫోటోలు తీసుకొని వెళ్ళినా కూడా మాకు పేర్లు రాలేదు, మాకు డబ్బులు పడలేదు. ఏమన్నా అంటేనే అక్కడికి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళండి, ఇక్కడ ఉమాగారి ఆఫీస్కి వెళ్ళండి, అన్ని చోట్ల పెట్టాం, పేరు రాలేదు. అన్ని చోట్ల పెట్టాం, వస్తాయి. ఇప్పుడు దాకా మేము తిరిగిన సచివాలయం లేదు, ఆ సచివాలయం చుట్టూ తిరుగుతున్నాము, అన్ని పెట్టుకున్నాం, మళ్ళీ పెడుతున్నాం. అది మా పేరు రాలేదు, మా అకౌంట్లు అన్నీ చెక్ చేసుకుంటున్నాం. ఇంకా అసలు అన్ని కోల్పోయి రూపాయి లేని, జీరో లేని పరిస్థితిలో మేము ఈ చుట్టూ తిరగాలి, కాగితాలకు కూడా మనీ లేని పరిస్థితిలో మేము ఉన్నాము. ఇప్పుడు మేము కోల్పోయిన 1,00,00,000 అలాంటి సామాన్లు కోల్పోయినా కూడా వీళ్ళు ఇచ్చేది ఏదో కొంచెమైనా ఇచ్చేదైనా మాకు కొంచెం ఓరటన కలిగిస్తుందని మేము తిరుగుతున్నాం. ఎవరికి ఇల్లు ఉన్నాయో అసలు ఎంక్వైరీ చేయించండి, ఉన్నాయా లేవా అని చూడండి, ఉంటేనే ఇవ్వండి, లేకపోతే మేము మిమ్మల్ని అడగం. ఉన్నాయి ఎంక్వైరీ చేయించండి. సచివాలయ సిబ్బందులు వచ్చారు, ఫోటోలు తీసుకున్నారు, అన్ని తీసుకున్నప్పుడు కూడా మా పేరు, మా ఇంటి పేరు మున్సిపాలిటీలో కూడా చెక్ చేయించుకోండి. ఎంత బాధ కలుగుతుందంటే సామాన్లు అన్ని కొట్టుకుపోయినాయి, గ్యాస్ స్టవ్లతో సహా అన్ని వండుకోవడానికి కూడా ఇబ్బందిలో ఉన్నాం మేము. అలాంటి ఇబ్బంది పడుతున్నా ఉన్నప్పుడు కూడా ఇవి రాకపోతే ఇంకా ఎంత బాధ కలిగిద్దండి. అన్ని